ఆపరేషన్ సింధూర్ ఎస్ మొత్తానికి ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి 2 వారాల తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి. ఉగ్రవాద స్థావరాలే ధ్యేయంగా దాడులు చేసింది. 9 చోట్ల ఈ దాడులను ఒకేసారి త్రివిధ దళాలు సంయుక్తంగా సమన్వయంతో చేసినటువంటి దాడులుగా దీనిని ఖచ్చితంగా మనం అభివర్ణించాల్సి ఉంటుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి తర్వాత భారత్ ఒక్కసారిగా తన ఆపరేషన్ సింధూర్ని కార్యాచరణనైతే సిద్ధం చేసింది. 2 వారాల సమయం పట్టినప్పటికీ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ముందడుగు అయితే వేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నాయకులు కూడా స్పందిస్తున్నారు. పాక్ని ఈ దాడిని ఇక్కడతో మర్చిపోవాలి, దీనికి ప్రతీకార దాడులు చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే మెసేజెస్ పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ నుంచి భారత ఎంబసీ కూడా స్పందించింది. అలాగే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించడం కూడా మనం చూసాం. డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా పాకిస్తాన్ ఇక్కడితో ఇరు దేశాలు ఉద్రిక్తతలను ఆపాలి అంటూ కూడా ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని కూడా మనం చూస్తున్నాం. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించబోతోంది. రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అధ్యక్షతన త్రివిధ దళాలు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని అడ్రస్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆపరేషన్ సింధూర్ పై రాజ్నాథ్ సింగ్ రివ్యూ కూడా నిర్వహిస్తారు. సో త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే మాట్లాడారు. అండ్ రివెంజ్ హ్యాస్ టేకెన్ అనేటువంటి ఇది కూడా ఆ మెసేజ్ కూడా ట్వీట్ కూడా మనం చూసాం ఈ పాటికే. సో ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించబోతోంది. దాంట్లో మనకి క్లియర్గా అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేది ఒక క్లియర్ కట్ ప్రజెంటేషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పై ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ అయితే రివ్యూ చేస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. అండ్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది అన్నటువంటి పరిస్థితి కూడా మనకి తెలుస్తోంది. రైట్, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ కూడా తన స్పందనని తెలియజేశారు. సో మెరుపు దాడులకు సంబంధించి భారత్ తన ప్రతీకారం తీర్చుకుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ కూడా ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సో వరుసగా అటు ఆర్మీ కూడా, డిఫెన్స్ కూడా తన యొక్క ట్వీట్ని తెలిపింది. సో రివెంజ్ హ్యాస్ టేకెన్ అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా కూడా ఈ ట్వీట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం.